వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని ఇంట్లోనే సింపుల్ గా ఎటువంటి బీటర్ యూస్ చేయకుండా ఇంట్లో ఉండే మిక్సీ జార్ తోటే బేకరీలో దొరికి వెనిలా స్పాంజ్ కేక్ ని చేసేద్దాము. మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఫాలో అవుతే ఇంట్లోనే పర్ఫెక్ట్ గా వెనిలా స్పాంజ్ కేక్ ని చేసేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ ని చూసేద్దాము. ఈ కేక్ రెసిపీ కోసం సగం ప్రాసెస్ అంతా కూడా మనం మిక్సీ జార్ లోనే చేస్తామండి. కేక్ స్వీట్నెస్ ఎక్కువగా ఉండాలి అంటే 1.5 కప్పు చక్కెర వేసుకోవాలండి, లేదంటే 1 కప్పు చక్కెర వేసుకున్నా సరే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్పు చక్కెర మాత్రమే యూస్ చేస్తున్నానండి. మిక్సీ జార్ లో చక్కెర వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చక్కెరని గ్రైండ్ చేసేసాక 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా మెల్ట్ చేసిన అన్సాల్టెడ్ బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చండి. ఈ కేక్ రెసిపీకి ఆయిల్ కంటే కూడా నెయ్యి లేదంటే బటర్ యూస్ చేస్తే దాని టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న 3 ఎగ్స్ వేసుకోవాలి. కేక్ ఎప్పుడు చేసినా సరే రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఐటమ్స్ మాత్రమే యూస్ చేయాలండి. ఎగ్స్ వేసేసాక వెనిలా ఎసెన్స్ లిక్విడ్ కానీ లేదంటే ఇలా వెనిలా ఎసెన్స్ పౌడర్ కానీ యూస్ చేసుకోవచ్చు. నాకు వెనిలా ఎసెన్స్ లిక్విడ్ దొరకలేదు కాబట్టి వెనిలా ఎసెన్స్ పౌడర్ ని 1 టీ స్పూన్ వేసుకున్నానండి. వీటన్నిటిని ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టు బబుల్స్ లాగా వచ్చి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 4-5 టేబుల్ స్పూన్ల పాలు వేసుకోవాలి. అంటే దాదాపుగా 1/4 కప్పు పాలు వేసుకొని ఇంకో 10-15 సెకండ్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా గ్రైండ్ చేసేసాక వెడల్పటి బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసిందంతా కూడా వేసేసుకోవాలి. ఈ బౌల్ మీద జల్లెడ పెట్టుకుని అందులో 1.5 కప్పు మైదా వేసుకోవాలి. ఈ వెనిలా స్పాంజ్ కేక్ కోసం మైదా యూస్ చేయాలండి, ఎందుకంటే అప్పుడే మనకి బేకరీ టేస్ట్ వస్తుంది. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ బేకరీ టేస్ట్ కోసం మైదా యూస్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇందులోనే 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసాక జల్లెల్లో ఉన్న అన్నిటినీ కూడా జల్లించేసుకోవాలి. అంతా జల్లించేసాక జల్లెల్లో కొంచెం మిగిలిపోయింది కాబట్టి దాన్ని కూడా స్పూన్ తో ప్రెస్ చేసుకుని బౌల్లోకి వేసేసుకుందాము. బౌల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలిసేలా విస్కర్ తోటి ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి. కేక్ ని ఎప్పుడు చేసినా సరే మరీ ఓవర్ స్పీడ్ గా కాకుండా విస్కర్ తోటి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేస్తూ ఉంటే అంతా బాగా కలిసి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుందాము. ఈ కేక్ చేయటం కోసం 8 ఇంచెస్ టిన్ తీసుకొని దానికి బటర్ పేపర్ లేదంటే నెయ్యి లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసేసి రెడీ చేసిన కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా కూడా టిన్ కి సమానంగా వచ్చేలా స్ప్రెడ్ చేసేసుకుని కేక్ టిన్ ని ఒకసారి కౌంటర్ టాప్ మీద ట్యాప్ చేసుకుందాము. అందులో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఈ కేక్ టిన్ ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అంటే టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలండి. ప్రతి ఓవెన్ టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి టైమింగ్ అంతా అయిపోయాక టూత్ పిన్ తో కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. దానికి ఏమి స్టిక్ అవ్వకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే. కేక్ అంతా బాగా చల్లారిన తర్వాత కేక్ ఉన్న బటర్ పేపర్ అంతా కూడా తీసేసుకుని ఈ కేక్ ని మనకి నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవచ్చండి. దీని మీద కావాలి అంటే ఏదైనా క్రీమ్ అప్లై చేసి డెకరేట్ కూడా చేసుకోవచ్చు. మస్ట్ ట్రై కేక్ రెసిపీస్ లో ఈ వెనిలా స్పాంజ్ కేక్ కూడా ఉంటుందండి. ఎప్పుడు చేసినా సరే బేకరీ టేస్ట్ తో పర్ఫెక్ట్ గా వస్తుంది. పిల్లలకి ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అంతే అండి, స్పాంజీగా ఇంట్లోనే బేకరీ టేస్ట్ తో వెనిలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన వెనిలా స్పాంజ్ కేక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.